కడప జిల్లా పోరుమామిళ్లలోని ఎస్పీఎస్ ఫంక్షన్ హాల్లో విద్యా వెలుగులు విరిశాయి. అమెరికాలో స్థిరపడిన గడ్డం వెంకటరమణ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానిక ఎస్ఎస్సీ టాపర్లకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన డీఈఓ శంషుద్దీన్ చేతుల మీదుగా విద్యార్థులకు మొదటి 2, 3వ బహుమతులుగా 7,116, 5,116, 3,116 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించడమే విద్యార్థులకు నిజమైన విజయమని స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయుడు శ్రీనివాసుల కృషిని పలువురు ప్రశంసించారు. జన్మభూమిపై ఎన్ఆర్ఐ చాటుకున్న ప్రేమ అందరికీ ఆదర్శనీయమన్నారు. ఒక స్ఫూర్తి పొందడం జరుగుతుంది. 1 సమాజం అయితే, 2 ఉపాధ్యాయులు, 3 ప్రజలు, 4 విద్యార్థులు. విద్యార్థులు కేవలం ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి పోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఉన్న దాంతో మనం నలుగురికి పంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం అందరూ కూడా సహకారం అందివ్వడం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి సమాజంలో మంచి పని చేస్తే అందరూ సహకరిస్తున్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండి ఈ కుటుంబం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతిభా పురస్కారం పొందినటువంటి విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తూ ఇంతతో థ్యాంక్ యూ. వచ్చినటువంటి ఎస్సీపీసీఆర్ వాళ్ళకు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ త్వరలోనే ఈ ఫీజు రెగ్యులర్ రేట్ అనేటువంటిది రివైజ్డ్ చేసి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళ స్కూల్లో రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం త్వరలోనే చట్టం తీసుకొని రావడం జరుగుతుంది. సార్ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పారు సార్. ఏ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ వాటికి అవసరమైనటువంటి ఆదేశాలు గతంలోనే ఇవ్వడం అనేటువంటి జరిగింది. గ్రౌండ్ స్థాయి నుంచి ఎంఈఓలు, డివైఈఓలు తర్వాత అందరూ కూడా విజిట్ చేసి లేనటువంటి వాళ్లకు సూచనలు లేకపోతే నోటీసులు లేకపోతే వాళ్ళ రికగ్నిషన్ రద్దుకు సిఫార్సులు కూడా ఇవ్వమని చెప్పడం అనేటువంటి జరిగింది. అమలైనటువంటి